మేము యాక్చువల్‌గా స్టూడెంట్‌గా ఎళ్ళామండి మాస్టర్స్ చేయడానికి. మాస్టర్స్‌కెళ్ళినప్పుడు ఏ మాస్టర్స్ సంవత్సరంలో అయిపోయిన ఎళ్లారండి? తర్వాత 2020లో అండి. ఓకే. 20 2020 జాన్‌లో. కరోనా టైంలోనే. ఓకే. 2 ఇయర్స్ స్టూడెంట్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ ఉంటుంది గవర్నమెంట్ సైడ్ నుంచి. ఆ హ్మ్. వర్క్ పర్మిట్ కూడా అయిపోయిన తర్వాత ఫర్దర్‌గా కంటిన్యూ చేయాలని జెప్పేసి ఫర్దర్‌గా ఏదన్నా జాబ్ తీసుకోవాలి. నాకు ఫుల్ టైమ్ జాబ్ ఉందని జెప్పేసి మా వైఫ్ కోసం అని జాబ్ సెర్చ్‌లో వీళ్ళది కన్సల్టెన్సీ ఉంది. జాబ్ ఆపర్చునిటీస్ చూపిస్తున్నారు. అలానే స్పాన్సర్‌షిప్ గూడా ఇప్పిస్తారు అని జెప్పేసి అడ్వర్‌టైజ్‌మెంట్స్ ఉన్నాయి వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్‌లో. ఇప్పటికి సర్క్యులేట్ అవుతున్నాయి వాళ్ళయి. సో, అలాంటి ఒక వాట్సాప్ గ్రూప్‌లో నుంచి కాంటాక్ట్ అయ్యాము. ఓకే. అండ్ అప్పటికి వీళ్ళు నందూస్ కిచెన్ అదే నందూస్ వరల్డ్ వాళ్ళ హస్బెండ్ అని తెలిసి వీళ్ళు రిలయబుల్ సోర్సెసే కన్ఫర్మ్డ్ అని జెప్పేసి వాళ్ళని రీచ్ అవ్వడం జరిగింది. రీచ్ అయ్యాక మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. మీరు ఆ నందూస్ యూట్యూబ్‌లో చేస్తారు గదా! వారే గదా! అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళ వాయిస్ విన్న తర్వాత అన్ని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు సర్టెన్ జాబ్స్ అనేవి మనకు చూపిచ్చారు. చెఫ్ అసిస్టెంట్ అని, హెల్త్ కేర్ అసిస్టెంట్ అని, హ్మ్. మార్కెటింగ్ కన్సల్టెంట్ అని, డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ అని మల్టిపుల్ ఆపర్చునిటీస్ చూసినప్పుడు మాకు చెఫ్ అసిస్టెంట్ అనేది మాకు సూటబుల్ అని జెప్పేసి మేము ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఏదైనా రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ చేసుకున్నా మాకు యూజ్‌ఫుల్ అవుతుంది ఎక్స్‌పీరియన్స్ అని జెప్పి మేమది చేసుకున్నాం. అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఒక రెస్టారెంట్ అనే చెప్పారు గానీ వీళ్ళదే రెస్టారెంట్, వీళ్ళదే నందూస్ కిచెన్ అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆ టైంకి.